తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి చోటు దక్కే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే నకరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి మందుల సామెల పేర్లు అయితే వినపడుతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ ప్రజలు ఎస్సీ వర్గ సంబంధించి మంత్రివర్గ చోటు చేసుకుంటే ఎలా ఉంటుందో, నల్గొండ ప్రజలు ఏమంటున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు మాచర్ల సైదుల మాదిగా, ఎంఆర్బిఎస్ జాతీయ పోలిట్ బ్యూరో మెంబర్ను. నగరకాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విస్తరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని, ఖార్గే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధికంగా జనాభా కలిగిన వాళ్ళం కాబట్టి గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాదిగలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ న్యాయం చేస్తుందనే ఈరోజు మేము అందరం కూడా కాంగ్రెస్కు ఓటేసి ప్రజాపాలన సాగిస్తారు, సామాజిక న్యాయం కలిగిస్తారనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు విస్తరిస్తున్న మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు 2 దఫాలుగా ఎమ్మెల్యేగా అయిన మన గౌరవ శ్రీ వేముల వీరేశం గారికి మంత్రి పదవి ఇస్తే సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన విప్లవ ఉద్యమంకి వెళ్ళి సామాజిక ఉద్యమాలలో భాగస్వామి అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మంచిది చెడింది, విశేషణ జ్ఞానం ఏంది, ప్రజాపాలన ఏ విధంగా అందించాలి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధిలోకి ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రాన్ని కానీ ఈ నగరకల్ ప్రాంతాన్ని కానీ నల్గొండ జిల్లాను కానీ అనే సత్తా ఉన్న దమ్మున నాయకుడు మన వేముల వీరేశం గారు కాబట్టి వారికి తప్పకుండా మంత్రి పదవిలో భాగస్వామ్యం కల్పించాలని మీ నగరకల్ ప్రజలను డిమాండ్ చేస్తున్నాం. భాగంగానే తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ సంబంధించి మన మందుల సామెల పేరు పడుతుంది. మందుల సామెలు కూడా మా సామాజిక వర్గం వ్యక్తే కానీ ఆయన అనుభవం తక్కువ కాబట్టి సీనియర్కే ప్రియారిటీ ఇవ్వాలి కదా. అందులో భాగంగా సీనియర్ కాబట్టి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి అందులో సామాజిక పరిస్థితులు అన్ని అవశోధన చేసుకునే శక్తి ఉన్నది కాబట్టి వీరికి సముచిత స్థానంగా మేము భావిస్తున్నాం. మీరు మొత్తం ఉమ్మడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చూసుకుంటే అయితే 9% ఉంది. అదేవిధంగా ఉపకులాలు చూసుకుంటే 1% ఉంది. వాళ్ళకి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇప్పుడు 9% ఉన్న మీ మంత్రివర్గంలో ఇంకా ఎవరైనా ఆశిస్తున్నారా మంత్రివర్గం? ఉపకులానికి మంత్రివర్గం రావడం కూడా మాకు చాలా ఆనందం. ఇప్పుడు ఉన్న మంత్రివర్గాన్ని అట్లే దామోదర్ రాజనరసింహ గారిని అదే విధంగా కొనసాగిస్తూ అదనంగా మాకు మంత్రి వర్గాల్లో మాకు స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంబంధించి ఎమ్మెల్యే గీట మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తారు. దీనిపైన ఏమంటారు? ఆశాపడటంలో తప్పు లేదు, ఎవరైనా ఆశపడవచ్చు. కానీ మా సామాజిక వర్గానికి అయితే కంపల్సరిగా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది, అవమానకరంగా ఉంది. కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి కంపల్సరిగా మంత్రివర్గంలో ఈ విస్తరణలో భాగంగా మంత్రివర్గ స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కోరుకుంటారు. ఈరోజు వేముల వీరేశం గారి హైయెస్ట్ మెజారిటీ తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ మెజారిటీతో గెలిచిండు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గంలో మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా చోటు దక్కాలని కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం నల్గొండ ప్రజల తరపు నుంచి. ఎందుకు అంటే 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా చేసి ఓడిపోయిన గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కరోనా సమయంలో చాలా అందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఎవరు తల్లిదండ్రులు కూడా కొంతమంది కూడా అసలు రాజకీయ నాయకులు ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. ఒక 2 సంవత్సరాలు కఠినంగా ఉన్నా కానీ కరోనా మహమ్మారి వల్ల బాధపడుతున్నా కానీ ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి వారికి సదుపాయాలన్నీ కల్పించిండు. దాని ద్వారా గవర్నర్ గుర్తించి గవర్నర్ ద్వారా అవార్డు అందుకోవడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కింది స్థాయి నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన ఎమ్మెల్యే గారు అంటే చాలా అభిమానం ఉంటుంది. ప్రతి ఒక్కరిని సమస్యలు తెలుసుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంచిగా పనులు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఇటువంటి వ్యక్తికి చోటు దక్కితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా రాష్ట్రంలో కీలక పదవి వచ్చినా సరే మన నల్గొండ జిల్లా తరపు నుంచి అయితే జిల్లాని కూడా ముందుకు తీసుకెళ్లే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆశతోనే ఉంటున్నారు కాబట్టి మేము కూడా అలాగే కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేము. ఓకేనా, మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో మా మాదిగలకు అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో ఒక్క మాదిగలిగిన మంత్రి పదవి లేదు. మేము మొన్న జరిగిన ఎన్నికల్లో ముక్కుమిడిగా కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా ఓటేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అందుకు గాను అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ముఖ్యంగా మాకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసినట్టే మా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది, మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది, మాకు అన్యాయం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలే కాకుండా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో నాలుమూలలో తెలిసిన వ్యక్తి అన్న ఏంల వీరేశం గారికి చోటు కల్పిస్తే అందరికి సమన్వయం జరుగుద్ది. ఏ మంత్రి ఏ శాఖ ఇచ్చినా దాన్ని సమన్వయంగా నిర్వర్తిస్తాడు. కాబట్టి మా అన్న వేముల వీరేశం గారికి మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ గారిని ఖర్గే గారిని కోరడం జరుగుతుంది. నల్గొండ ప్రజలు చెప్తున్న ప్రకారం ఏంటంటే ముఖ్యంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో వీరేశం గారికి ఇస్తే అన్ని విధాలుగా అర్హుడుగా ఉన్నాడు. ఎందుకంటే గతంలో చేసిన ఎమ్మెల్యే అనుభవం ఉంది. దాంతో పాటు కరోనా టైంలో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా మంది ప్రజల అండదండగా ఉంటూ గవర్నర్ చేతుల మీద గిట్ట అవార్డు తీసుకున్నాడు. సో దీనిలో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గానికి వేముల వీరేశం గారికి ఇస్తేనే ఎస్సీ సామాజిక వర్గం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ముందుగా అండదండగా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం అభివృద్ధిలో ముందంతా ఉంటుందని నల్గొండ ప్రజలు అయితే కోరుకుంటున్నారు.